హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలెంట్స్ ఆఫ్ హౌస్ వైఫ్ ఛానల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను జొన్న పేలాలు అండ్ జొన్న పేలాల పిండి దేవునికి ప్రసాదంగా చేశానండి. ఎలా చేశానో చెప్తాను. నేను జొన్న పేలాలు వేయించుకున్నాక కొన్ని సపరేట్గా తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి బరకగా. తర్వాత మిక్సీలో పప్పులు, ఒక బెల్లపుంట, 2 యాలకులు వేసి మిక్సీ పట్టాను. మొదటగా పట్టుకున్న పేలాల బరకగా పట్టుకున్నది ఈ పప్పుల పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇంకా అంతే. ఈ పేలాలు, జొన్న పేలాలు ఒక బౌల్లో, జొన్న పేలాల పిండి ఒక బౌల్లో ప్రసాదంగా పెడుతున్నాను దేవునికి. జొన్న పేలాలు ఎలా చేశానో చూపిస్తాను. నేను 3 o'clock లేసానండి పొద్దున. లేచి ఎక్సర్సైజు, స్నానము అన్నీ అయిపోయాయి 4 o'clockకి. కరెక్ట్గా 4 o'clockకి మంచిగా జొన్నల్ని కడిగి బౌల్లో పెట్టి ఒక 5 minutes ఉడికించాను. ఉడికించాక నేను సపరేట్గా ఒక క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద పెట్టానండి. అవి ఆరేలోపు నేను పిల్లలకి లంచ్ బాక్స్కి ఈరోజు వైట్ రైస్, పప్పు చేశానండి. ఇలా టిఫిన్ ఏం చేయలేదు. అవి చేసేసి పూజ గది అంతా క్లీన్ చేసుకొని, పటాలన్నీ మంచిగా క్లీన్ చేసి, పూలన్నీ పెట్టేసి సర్దేశానండి. ఇంకా అంతలోపు నాకు ఇవి జొన్నలు ఆరిపోయాయి. ఆరిన వెంటనే ఇలా జొన్నల్ని రొట్టె పెనం పైన అయితే మంచిగా వేగుతుందని చెప్పి నేను రొట్టె పెనం మీద పెట్టానండి. జొన్నలు సిమ్లో పెట్టుకోవాలి, స్టవ్ అస్సలు హైలో పెట్టుకోకూడదు. పూర్తిగా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. అన్నీ సపరేట్గా చేత్తో అనుకోవాలండి, ఒకదాని మీద ఒకటి లేకుండా. నేను వేసిన మొత్తం పేలాలన్నీ వేగలేదండి, కొన్ని మాత్రమే వేగుతాయి, కొన్ని అలాగే ఉంటాయి. నేను ఎప్పుడు చేసినా నాకైతే అలాగే వచ్చింది. యూట్యూబ్లో కొంతమంది మొత్తం వేయినట్టు చూపిస్తారు, నాకైతే అలా రాలేదు. నేనైతే జెన్యున్గానే ఉండేది చెప్తున్నాను. కొన్ని అలాగే ఉన్నాయండి. ఇలా వేగినవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా అంతేనండి. జొన్న పిల్లలు మంచిగా ఈరోజు బాగా వేగాయి. చాలా బాగా వచ్చాయండి పిల్లలు, దేవుని కోసం కదా, అందుకని చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకు తెలిసినంతలో సింపుల్గా పూజ చేసుకున్నానండి. ఈ పూలు అయితే మా చెట్లోటివే. సెంటు జాజులు పూజకి వాడతారో లేదో తెలియదండి. నేనైతే ఇంట్లో ఉన్నాయని చెప్పి దేవుని కోసం పెట్టాను.